దేశంలోని కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న 4 కార్మిక కోడ్లను తక్షణమే అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఇక వీటి వల్ల కార్మికులతో పాటు అసంఘటిత రంగంలోని అన్ని వర్గాలకు మేలు జరగనుంది. ఆ విశేషాలను వివరంగా ఇప్పుడు చూద్దాం. వ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత, న్యాయం అందించేందుకు 4 కార్మిక కోడ్లు అమల్లోకి వచ్చాయి. కార్మికులందరికీ కనీస వేతనాలతో పాటు సకాలంలో వేతనాలు చెల్లిస్తూ ఆర్థిక భద్రత కల్పించనున్నారు. గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లతో పాటు కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ, బీమా సౌకర్యాలు అమల్లోకి రానున్నాయి. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో రూపొందించిన వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశాల్లో పరిస్థితుల కోడ్ 2020 ఈ 4 కార్మిక కోడ్లు దేశవ్యాప్తంగా ఒకేసారి అమల్లోకి వచ్చాయి. కొత్త కార్మిక కోడ్లకు సంబంధించిన చట్టానికి 2020లోనే ఆమోదం లభించింది. కానీ కొన్ని రాష్ట్రాలు నిబంధనలను నోటిఫై చేయటంలో జాప్యం చేశాయి. దీంతో అమలు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా 4 కార్మిక స్మృతులు అమల్లోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం సమగ్ర నిబంధనలు, పథకాల రూపకల్పనకు సంప్రదింపులను ప్రారంభించనుంది. 2015లో దేశంలో సామాజిక భద్రత కవరేజ్ 19% ఉండగా 2025 నాటికి ఇది 64%కి చేరుకుంది. తాజా కోడ్లలో మహిళలకు హక్కులు, భద్రతను మరింత పెంచారు. ప్రమాదకరమైన ప్రాసెసింగ్ కేంద్రాలు సహా అన్ని చోట్ల దేశవ్యాప్తంగా ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించారు. సింగిల్ రిజిస్ట్రేషన్, లైసెన్స్, రిటర్న్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ 4 స్మృతులతో ఉపాధిని సంఘటితం చేయటం, కార్మికుల సంరక్షణకు బలోపేతం చేయటం, కార్మిక నిర్వహణ వ్యవస్థను సులభతరం, సురక్షితం చేయటంతో పాటు అంతర్జాతీయంగా అనుసంధానించే అవకాశం ఏర్పడుతుంది. ఈ కోడ్లు ఆత్మనిర్భర భారత్కు పునాదిగా మారనున్నాయి. బీడీ, సిగరెట్లు, మైనింగ్ పరిశ్రమల్లో రోజుకు 8 నుంచి 12 గంటల వరకు పనిచేయవచ్చు. అయితే వారానికి 48 పని గంటలు మించకూడదు. నెలలో 30 రోజులు పనిచేస్తే బోనస్కు అర్హులవుతారు. 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ యాజమాన్యాలు ఏటా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాలి. సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి. ట్రాన్స్జెండర్ సహా లింగ వివక్ష ఉండకూడదు. సాధారణ పని గంటలకు మించి పనిచేస్తే రెగ్యులర్ వేతనానికి రెట్టింపు చెల్లించాలి. అన్ని షిఫ్టుల్లో అన్ని రకాల పనుల్లో పనిచేయటానికి మహిళలకు అనుమతి ఉంటుంది.